పేరమ్మా? విమలానంద విమలానంద వీరరాఘవ గారు ఇప్పుడు వారు ఒక అమూల్యమైన విషయాలని మనకి అందిస్తారు. అమ్మ మీరు అందరూ మీ శబ్దం కూడా తల్లిలు అమ్మగారు ఒక కందార్థం చెప్తానే ఉన్నా అంటే సభా పిరుపుకోవడం కోసం అలా చిన్నయ్యో మాట్లాడుతూ ఉంటాయి, ఏ పెద్ద అవుతాయి మాట్లాడుతూ. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ పూర్ణానంద పల్లమ రాజాచార్య సద్గురు ప్రభు మహారాజుకి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సతతము సద్గురు పూజ భక్తి పొందు సత్యాత్మ సంసేవిత పాదములు శ్రీ పూర్ణానంద పల్లమ రాజాచార్య సద్గురు సతతము నామది సన్నుతింతు సత్యాత్మాతీత సంప్రాప్తికి జై. సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. మాది తాళ్ళరేవు గ్రామం. మా గురువు గారు పూర్ణానంద పల్లమరాజాచార్యుల వారు మరి ఈరోజు ఈ పెదమడి గ్రామంలో రాజుగారు స్వగ్రహం నందు మరి వారి తాతయ్య గారైనటువంటి అక్షర విలక్షణ స్వామి వారి 48వ వార్షికారాధన మరియు వారు పితామహులు గురువులు అయినటువంటి ఆయన పేరు ప్రజ్ఞాన విలక్షణ స్వామి వారు మరి 36వ వార్షికారాధన 37వ వార్షికారాధన మరియు వారు సాధర్మాచార్యులైనటువంటి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెదమడి గ్రామంలో ఈ పూజా కార్యక్రమము పెట్టి ఉన్నారు. మరి దూర దూర ప్రాంతాల నుంచి గురువులు రప్పించి ఎంతో పవిత్రమైనటువంటిది మన సాంప్రదాయం గురించి చాలా విషయాలు అందరితోటి చెప్పించి ఉన్నారు. అవి వినాలని తరించాలని మనం కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి కూర్చుని వింటున్నాం కాబట్టి చెప్పే గురువులు చెప్తూనే ఉన్నారు. మాటలు ఎవరి మట్టుకు వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిశ్శబ్దంగా ఆలకిస్తేనే ఆలకించింది ఆచరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన గురువులందరూ చెప్తున్నారు. అది ఆచరిస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ మరి నాకు పెద్దగా మాట్లాడడం కానీ బోధన చెప్పడం అది కాదు. గురుమాత గారు ఒక్కసారి అలవాటు చేసుకుని ఆయన అన్నారు, నిలబడినమ్మా ఒక్క కందార్థం. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. జనులార జనన మరణములను గొలగును ద్రోయజాలు లక్షణయుతమై విలువారికి కలువారికి తనలా వెలిగించే దేమే తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు కంటే కనుక వినా బుద్ధైతే వినుడి చదివదా మీకే కనుగోనా మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు కంటే. జై సద్గురు మహారాజుకి జై. మరి కందార్థాలకి అర్థం విడదీసి చెప్పడం నాకు అలవాటు అవ్వలేదండి. అధ్యక్షుల వారిని క్షమించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ నా ద్వారసి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చాలా